అనుదినము దేవునితో. Praise the Lord. We wish you all happy Christmas. ఈ ఉదయకాలం క్రిస్మస్ సందేశాన్ని విందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనం చూసుకుందామండి. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. గమనించండి దేవుని బిడ్డలారా, భూమిని చీకటి కమ్ముకున్నట్టుగా కటిక చీకటి జనములను కమ్మున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే ఎన్ని దేశాలను గమనించినట్లయితే సత్యము లేని దేశాలు, విడుదల లేని ప్రజలు, పాపపు ఊబిలో చిక్కుకుపోయిన ప్రజలు చాలామందిని చూస్తున్నాము. భూమిని చీకటి కమ్ముకున్నట్టు చూస్తున్నాము, కటిక చీకటి ఏమో జనములు కమ్ముకున్నట్టు చూస్తూ ఉన్నాం. నిజమే, చీకటి అంటే అసహ్యం, వెలుగు సమాధానం. చీకటిలో నివసించే వాళ్ళకి నెమ్మది ఉండదు, చీకటిలో ఉండేవారికి సమాధానం ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నో చక్కని విషయాలు రాశాడు ఇక్కడ. అంటే యేసు ప్రభువారు జన్మించక ముందు దాదాపు 700 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. కొన్ని ప్రవచనాలు నెరవేరినాయి. మనం చూస్తే వాక్య భాగము, భూమిని చీకటి కమ్ముచున్నది, వెలుగు లేని దేశాలు కొన్ని మనము చూడవచ్చు, వెలుగు లేని కుటుంబాలు, వెలుగు లేని మనుషులను మనము చూస్తూ ఉన్నాము. మన జీవితాలు కూడా ఒకప్పుడు అలాగనే ఉన్నాయి. దేవుని బిడ్డలారా, చీకటి చాలా అగాధమైంది. అది ఒక మనిషిని చీకటిలో గుర్తించలేడు. అలాగనే మన చుట్టూ ఉన్న చీకటి వేరే, మనలో ఉండే చీకటి వేరే. అలా చూస్తా మనము బైబిల్లో, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు అని పరిశుద్ధాత్ముడు ముందే రాశాడు. ఇక్కడ 9వ అధ్యాయం యెషయా గ్రంథము 2వ వచనం, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద. మరణము అనగా ఇది చాలా అగాధమైంది, చాలా దుఃఖకరమైంది. ఎంతోమంది పాపపు స్థితిలో ఉండి నాశనం అయిపోతున్నారు. కొన్ని దేశాలైతే మాకు యేసే వద్దు అంటున్నారు. కానీ బైబిల్ ఏమంటుందంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. మరి ఈ చీకటి సంగతి ఏంటి? మరి ఈ చీకటి అనేకుల జీవితాలలో ప్రవేశించి, కుటుంబాలలో ప్రవేశించి, సంఘాలలో ప్రవేశించి, అనేక ఆర్గనైజేషన్లో, సంస్థలలో ప్రవేశించి ప్రజలలో డిస్టర్బెన్స్ కలుగజేసి అనేకులు నాశనం వైపు నడిపిస్తూ ఉంది చీకటి. ఈ భూమి మీదకి ఒక గొప్ప వెలుగు రావాల్సి వచ్చింది. అనగా దగ్గర 700 సంవత్సరాలకు యెషయా గ్రంథం నుంచి మొదలుకొని మనం చూస్తే యేసు ప్రభు వారి భూమి మీదకి రావటానికి దగ్గర 700 years. 2వ అధ్యాయం చూస్తాం, లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం చూస్తే, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. రాత్రి వేళ గొర్రెల కాపరులు అండి. ఇక్కడ వారి ఎడ్యుకేషన్ గురించి ఏం తెలియపరచలేదు మనకు. మొత్తానికి వీరు గొర్రెలను కాయుచున్నారు రాత్రి వేళ. అది కూడా పగులు కాదు, మధ్యాహ్నం కాదు, రాత్రి వేళ గొర్రెల కాపరులు ఏమి గమనించారంటే, ప్రభు దూత వారి వద్దకు వచ్చినట్టుగా, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినట్టుగా వారు గమనించినప్పుడు వాళ్ళు చాలా మిక్కిలి భయపడిరి అని బైబిల్లో చూస్తున్నాం. భయం ఎందుకు? అదే వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు. ఇది అకస్మాత్తుగా జరిగింది కాబట్టి ఇట్ ఈస్ అ సర్ప్రైజ్. ఇది ఆశ్చర్యమైంది. దేవుని బిడ్డారా,
అంతకుముందు ఈ వెలుగు వాళ్ళు ఎప్పుడు చూడలేదు. వారికి ఈ వెలుగు సంగతి కూడా వారికి ఐడియా లేదు. అయితే ప్రేమల దేవుడు వీరిని దర్శించాడు. చూడండి, అమాయకమైన ప్రజలను, కష్టజీవులను, ఈ గొర్రెల మందరు కాచి ప్రజలను, ఈ గొర్రెల కాపరులను దేవుడు ప్రేమించి తన దూతను పంపించాడు. ఎలాంటి వర్తమానం తీసుకొని వచ్చాడు దూత? వాళ్ళు భయపడ్డారని చూసినప్పుడు వెంటనే దూత అంటాడు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఎంత మంచి సువార్త! యేసుప్రభు ఈ భూలోకానికి రావటం అనేది అది నిజంగా మనందరి అదృష్టం అండి. మనం ఒకప్పుడు అసత్యములో ఉన్నాం, పాపస్థితిలో ఉన్నాం, గ్రహింపు లేదు మనకు. మన పితరులు ఎంతోమంది విగ్రహార్థికులు. అయితే దేవుని కృప ద్వారా వారు వెలుగుని తెలుసుకున్నారు, ప్రభువును స్వీకరించారు రక్షకుడిగా. ఇది మన క్రైస్తవులకే కాదు. క్రిస్మస్ అని బైబిల్ ఎక్కడ రాయలేదు. ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ క్లియర్లీ అబౌట్ క్రిస్మస్ ఇన్ బైబిల్. డేటు కూడా ఇవ్వలేదు. కాబట్టి చాలామంది క్రిస్మస్ కూడా ఆరాధించరు. చాలామంది క్రిస్మస్ మేము పండగ చేయమండి, లేదు మాకు చర్చ్, ఆ రోజు కూడా చర్చి ఉండదు మాకు అంటారు. మరి పెద్ద పెద్ద భక్తులు, భక్త సింగ్ గారు చూస్తున్నాం, తర్వాత దేవదాసాయి గారు చూస్తున్నాం. ఏమండి, సాధు సుదర్శి గారి జీవితంలో మనం చదివితే, అలానే భక్తులైన డిఎల్ మోడీ గారు, జార్జ్ ముల్లర్ గారు, సిటి స్టడ్ గారు, మార్టిన్ లూథర్ గారు, అందరు మహామేధావులు వీళ్ళు. అంటే వాళ్ళు ఊరికేం చేశారనుకున్నారా పండగలు? ఈరోజు పిచ్చి పిచ్చి బోధలు వచ్చేసి అనేక మంది ప్రజల్లో కలవరపరిచి, ప్రతి చిన్నవాటికి అనుమానాస్పదంగా, ప్రతి చిన్నవాటికి సమస్యలు రేకెత్తించి ప్రజల హృదయాలు కలవరపరిచే బోధలు చాలా వచ్చేసినాయి ఇప్పుడు. అందుకని అన్య బోధల చేత కలవరపడకుడి, అన్య బోధల చేత కలవరపడకుడి. ఎలాంటి బోధ తీసుకొని వచ్చాడు దూత? పరలోక సంబంధమైన బోధ, పరలోక సంబంధమైన విషయాలే మాట్లాడతారు. చాలామంది తమ జీవితాలను నాశనం వైపు నడిపేసుకుంటున్నారు. ఏ సంగతి చెప్తున్నారు? వాళ్ళ సంగతి, వీళ్ళ సంగతి, అనవసరమైన రబ్బీష్ థింగ్స్ వారి జీవితాలను శాపకరమైన వాటి వైపు నడిపించుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, మనము ప్రభుని ఎరిగిన మనము, యేసు ప్రభు నమ్ముకున్న మనము అలాంటి సువార్త మనం ఎప్పుడు చేయకూడదు. అది సాతానాత్మ. అది దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు అని బైబిల్ చూస్తూ ఉన్నాం. మరి అలాగనే దేవుని దూత వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని? దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మనం పాపలం కాబట్టి, మనం అపవిత్రం కనుక. దేవుని బిడ్డరా, ప్రేమగల దేవుడు తన కుమారుడైన యేసు ప్రభును ఈ భూలోకానికి రక్త మాంసములుగా పంపించాడు. గమనించండి, ఎందుకంటే మన భారం మోసుకునికి వచ్చాడు ఆయన, మనతో సావాసం చేయడానికి, మనతో ఉండటానికి, మనం ఆయనతో జీవించటానికి. అందుకని బైబిల్ మనం చూస్తే సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో మీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. నిజమే, ఎన్నో నీ జీవితంలో మరి దుఃఖము, అప్పుల సమస్యను, లేదా కుటుంబ సమస్యలో, రకరకమైన స్థితిలో నువ్వు ఉండవచ్చు. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ద లార్డ్ జీసస్ విల్ బీ విత్ యూ దిస్ కమింగ్ ఇయర్. ప్రభు నమ్ముకున్నావు నువ్వు, ఆయన నీకు తోడే ఉంటాడు. ఎందుకంటే నీ పనుల భారం యెహోవా మీద ఉంచము. మన భారము, మన బాధలు, మన కన్నీళ్ళు, మన సమస్యలు అన్నీ ఎరిగినవాడు ఆయన. నీ గురించి ఎవరు చింత చేయకపోయి ఉండొచ్చు, నీ గురించి ఎవరు ఆలోచించకపోయి ఉండొచ్చు, కానీ ఆయన మన గురించి భారం కలిగి ఉన్నాడు. కాబట్టి నీ భారం ఆయన మీద వేయాలి, మన భారం ఆయన మీద వేయాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఏలైనగా మనకు శిశువు పుట్టెను. అందుకని ఆయన ఈ లోకానికి వచ్చింది. ఎందుకు? మన భారం మోసుకొని, మన బాధలు తీర్చడానికి, మన సమస్యలను వినటానికి, మనకు సహాయం చేయడానికి వచ్చాడు ఈ శిశువు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడేను. ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చాడండి పరలోక తండ్రి నీకు నాకు. మనకు కుమారుడు అనుగ్రహింపబడేను, ఆయన భుజము మీద రాజ్య భారముండును.
ఆయన భుజం మీద అనేకులమై. యేసు ప్రభు అందరికీ ప్రభు. క్రైస్తవులకు నేను క్రైస్తవుల కొరకు వచ్చాను, యేసు ప్రభు నేను క్రిస్టియన్ అని ఎక్కడ చెప్పలేదు బైబిల్లో. నేను క్రిస్టియానిటీని స్థాపించడానికి వచ్చానండి చెప్పలేదే. అలాంటి మాట ఎక్కడ బైబిల్ లేదండి. జస్ట్ వీఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్. మనం ఎప్పుడు చెప్పాలని కూడా మేము యేసు ప్రభు ఫాలోవర్స్ అండి. దేవుని బిడ్డారా, ఆశ్చర్యకరుడు ఆయన. ఎవరైనా యేసు ప్రభు వారు ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. దేవుడు బలవంతుడు. మన బలహీనత నుంచి మనం విడిపించేవాడు ఆయన. మన కష్టాల నుంచి మనల్ని ఆయన లేవనెత్తేవాడు ఆయన. మనకు నిబ్బరం ఇచ్చేవాడు, ధైర్యం ఇచ్చేవాడు. నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఏమనుకున్నారు యేసు ప్రభు అంటే? నార్మల్ మ్యాన్ కదండి ఆయన, సాధారణమైన ప్రవక్త కదండి అని. అనేక మంది ప్రవక్తలలో ఈయన కూడా ఒక ప్రవక్త లేది కాదు. ఆయన సృష్టికర్త అండి. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. యోహాను సువార్తలో ఆయన స్పష్టంగా చెప్పాడు అక్కడ. అందరూ మత్తయి సువార్త, మార్కు సువార్త, ఇక లూకా సువార్త, వీళ్ళందరూ ఈ సువార్థికులందరూ కూడా యేసు ప్రభు జననం గురించి తెలియపరిచారు. కానీ నేనంటాను, యోహాను గారు మాత్రము అసలు యేసు ప్రభువే దేవుడని ఇక ఫైనలైజ్ చేశానండి. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. మరి వాక్యము దేవుడే ఉండేది. వాక్యం అనగా దట్ మీన్స్ ద వర్డ్ ఈజ్ జీసస్ అండ్ జీసస్ ఈజ్ గాడ్. వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. మరి ఆయన ఆది యందు మరియమ్మ తల్లి గర్భములో యేసు ప్రభు రాకముందే ఆయన పరలోకంలో తండ్రి సన్నిధిలో ఉండేవాడు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. యేసు ప్రభు లేకుండా ఈ సృష్టి ఏది లేదని యోహాను గారు స్పష్టంగా తెలియపరుస్తాను. ఇక్కడ కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి దేవుని బిడ్డారా, ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను. ఆ వెలుగే. అందుకనే మనలో చీకటి ఉంది, మన చుట్టూ చీకటి ఉంది. ఈ చీకటిని తరుముకోవాలంటే వెలుగు ఖచ్చితంగా రావాల్సిందే. చాలామంది కరెంటు వెళ్ళిపోయిన తర్వాత, అంటే కరెంటు ఫెయిల్ అవుతే చాలా బాధలు ఉంటారు. మళ్ళీ అదే రీతిగా ఆ కరెంట్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా ఏదో మొక్కుంటారు, ముద్దు పెట్టుకుంటారు, అంటే కరెంట్ వచ్చిందని. ఈరోజు బస్సు ప్రయాణంలో అయినా సరే, ట్రైన్లో అయినా సరే, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, హోటల్స్లో, అంటే వెలుగును వాళ్ళు గుర్తిస్తున్నారు, అంటే వెలుగు ఇష్టపడుతున్నారు. మరి యేసు ప్రభు వారు అన్నారు, ఏమన్నారు తెలుసా? ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆ వెలుగు మనలోనికి వచ్చి మనల్ని వెలిగిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఆ వెలుగు వద్దంటుంది మన దేశం. చాలా మటుకు మన దేశంలో కొంతమంది మూర్ఖులు ఆ వెలుగు మాకు వద్దండి అంటున్నారు. యేసు ప్రభు అన్నది ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. వెలుగుని ఎవరైనా వద్దంటారా? పసిబిడ్డలని చెప్తారు, మాకు వెలుగు కావాలా, మాకు లైట్ ఉండాలండి. చదువుకున్నప్పుడు మా పనులు మేము క్లియర్గా చేసుకున్నట్టే మాకు వెలుగు అవసరం. థామస్ అల్వా ఎడిసన్ చాలా కష్టపడ్డాడు. సత్యం వైపు ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చి ఈ వెలుగును కనిపెట్టగలిగినాడు. థామస్ అల్వా ఎడిసన్ ఈరోజు ప్రపంచమంతా పేరుగాంచలేదా? అసలు సైంటిస్టులు ఎవరండి? బైబిల్ గ్రంథం చదివిన వాళ్ళే మేధావులైనారు. బైబిల్, అందుకని సైతాను బైబిల్ ముట్టిన వారిని కాల్చేస్తూ ఉంటాడు. బైబిల్ జోలికి వచ్చిన అనేకులు దేవుడు భక్తులుగా మార్చినాడు. దేవుని బిడ్డారా, దేవుడు ప్రేమ స్వరూపి. ఏమైనాడైనా ఆయన ప్రేమ స్వరూపి. యోహాను సువార్త 3:16 చూస్తాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పరలోకము తండ్రి అంటే వెలుగును దేవుడు మనకు అనుగ్రహించాడండి. మన కుటుంబాల్లో ఉన్న చీకటిని తరిమివేయటానికి, మన వ్యక్తిగత జీవితాల్లో ఉన్న ఈ చీకటిని తరిమివేయటానికి ప్రేమగల దేవుడు తన కుమారుని మనకు అందరికీ బహుమానంగా ఇచ్చాడు. ఎంత త్యాగం అండి!
ఏ అబ్రహామును దేవుడు నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలిగీయమని చెప్పాడో అదే దేవుడు, వద్దు అబ్రహామా, నువ్వు నా యందు భయభక్తులు గలవాడివి, నా మాటకు నువ్వు విధేయత చూపించావయ్యా, వద్దు, నీ కత్తి వెనక్కి తీసుకో, ఇస్సాకును నువ్వు చంపవద్దు. అప్పుడు దేవుడు సిద్ధపరిచినాడు. ఒక మంచి పొట్టేలు అక్కడనే ఉన్నది ఆ మోరే కొండలలో. అప్పుడు దాన్ని వధించాడండి. మరి పరలోక తండ్రి అయిన దేవుడు నీ కొరకు నా కొరకు తన కుమారుని యేసు ప్రభువును ఈ లోకానికి పంపించినాడు. నీ కొరకు నా కొరకు బలి ఇవ్వటానికి. సిలువకు ఎక్కాలంటే భూమి మీద అపవిత్రత పాపము జరిగింది కాబట్టి ఈ భూమిని సమాధానపరచాలి. మనందరినీ తండ్రితో, మనుషులందరినీ తండ్రితో ఐక్యపరచాలి. అందుకని యేసయ్య మనుషులకు నువ్వు దేవునికి మధ్యవర్తిగా వచ్చాడు భూమి మీదకి. ఆ యేసును వద్దంటవే, నువ్వు ఆ సత్యమును వద్దంటవే. నా సహోదరి సహోదరుడు, ఒకవేళ నీ జీవితంలో ఇప్పటికి కూడా నీ హృదయంలో యేసు ప్రభువుకు చోటు ఇవ్వకపోయింటే ఈ రోజుకైనా ఈ వాక్యం విన్న నీవు నా జీవితంలో చేసిన గొప్ప కార్యము. ఏ బాలుడుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు రక్షకుడుగా, మా జీవితాల్లో ఆయన చేసిన గొప్ప అద్భుతకరమైన సాక్ష్యము జెరుషా మోసస్ టెస్టిమనీ అని ఒకసారి మీరు టైప్ చేయండి. దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు నా జీవితంలో. మీరే చూడండి, నీ విశ్వాసం బలపడుతుంది. ఆ రక్షకుడు ఈరోజు కూడా మన మధ్య ఉండి కార్యం చేస్తూ ఉన్నాడు. ఆయన రక్త మాంసంగా వచ్చాడు, ఆయన మరేమ గర్భంలో వచ్చాడు మన బాధలు తెలుసుకునేకి. రోమా 10 అంటాడు. అందుకని పౌలు గారు రోమ రాసిన పత్రిక 10 అధ్యాయము 12వ వచనంలో, యూదుడని గ్రీసు దేశుడని భేదము లేదు, భేదము లేదు, అందరు సమానమే దేవునికి. యూదుడని గ్రీసు దేశుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువే ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. తనకు ప్రార్థన, ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు ఇంతకాలం? మరి జవాబు లేదే, అద్భుతాలు లేవు నీ జీవితంలో, మార్పు లేదే. ఈ యేసునామమున ప్రార్థన చేయడం ప్రారంభించును. నీ గదికి వెళ్ళు, మనసుపూర్తిగా ప్రార్థన చేయి, యేసునామమున మోకరించి. నువ్వు చేసిన వ్యక్తిగత పాపాలన్నీ ఒప్పుకో యేసయ్య గడ. ఆయనకు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే పాపములో క్షమించే అధికారము పరలోకపు తండ్రి ఆయన కుమారుడైన యేసు ప్రభుకి ఇచ్చాడండి దేవుని బిడ్డారా. అందుకని ప్రతి మానవుడు కూడా తల్లి గర్భంలో వచ్చిన నువ్వు నేను అందరం పాపులమే, ఏ భేదమును లేదు, ఏ భేదము లేదు. అందరం మనం చెడిపోయిన వాళ్ళమే, ఏ భేదము లేదు దేవుని బిడ్డారా. అందరం మనం తప్పిపోయిన వాళ్ళమే, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా, నీకే ఖర్చు లేదు. ఏమి నువ్వు డబ్బులు పంపాల్సిన అవసరం లే మాకు, లేదా ఏ పాస్టర్కైనా నువ్వు స్పాన్సర్ చేయండి డబ్బులు పంపిస్తాము అని లేదు. తప్పు. There is no need to send the amount to anyone. Just the living God wants to dwell in your heart. నీ హృదయంలో జీవముల దేవుడు నివసించాలని ఇష్టపడతా ఉన్నాడు. నీ పాపంలో ఒప్పేసుకో, నీ తప్పులను ఒప్పుకో, దేవునితో ఒప్పుకో, మనుషులుగా ఒప్పుకో, ఆయన నిన్ను క్షమిస్తాడు. వ్యభిచారం పట్టబడ్డ స్త్రీకి సమాధానం వేయలేదా? ఆశ్చర్యకరుడైనా, అమ్మా వారిని శిక్షించలేదా అంటే నేను రాళ్లతో కొట్టేదా, నేను చంపాలనుకున్నా కదా ధర్మశాస్త్ర ప్రకారంగా? అలాగైతే లేదు ప్రభువా, నన్ను ఎవరు కూడా శిక్షించలేదయ్యా. అలాగైతే అమ్మా నేను కూడా శిక్షించను. ఎందుకంటే యేసు ప్రభు వారు శిక్షించడానికి రాలేదు, ఆయన తీర్పు తీర్చడానికి రాలేదని బైబిల్లో ముందే చెప్పింది అనమాట. యోహాను సువార్త మనం చూసినట్టయితే యోహాను సువార్త ముందే రాశాడు ఇక్కడ, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన మనకు తీర్పు తీర్చడానికి రాలేదు, మనకు మంచి స్నేహితుడుగా చెప్పాడు ఆయన శిష్యులకు కూడా, మీరు నాకు దాసులు కాదు, మీరు నాకు స్నేహితులు. అలాంటి యేసు నీకు వద్దా? నా సహోదరి సహోదరుడా,
నువ్వు ఎలాంటి పాపివైనా సరే ఆ యేసయ్య నీ హృదయమును జన్మిస్తే, నీ కుటుంబంలో ఉంటే నీకు శాంతి సమాధానం ఉంటుంది. యేసు నమ్ముకున్న వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు. నా జీవితాన్ని ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు. నా జీవితంలో నేను చనిపోయే వరకు వెళ్ళాను, పోస్ట్ మార్టం వరకు వెళ్ళినాను. ఆ యేసయ్య నా దగ్గరికి రాలేదా? వచ్చాడు. పాస్టర్ అమ్మ ఎంతో కన్నీళ్ళు గార్చింది. దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు. మన పితరుల దేవుడు ఆయన, మాటిచ్చి నెరవేర్చేవాడు. నా జీవితంలో అద్భుతం చేశాడు. సంఘంలో ఎంతోమంది బలపడ్డారు, ఎంతోమంది అన్యులు కూడా ప్రభుని తెలుసుకున్నారు. ఈరోజు నువ్వు ఆలస్యంగా ఉన్నావేమో. ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు సందేహిస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఒకసారి బైబిల్ చదువు. నువ్వు బాగా యేసు ప్రభువు నీ హృదయాన్ని, యేసునామమున బాప్తిసం తీసుకో. నీ జీవితం ఆయన చేతులు పెట్టు. ఆ యేసే నిన్ను నడిపిస్తాడు, ఆయననే నిన్ను కాపాడుతాడు. ఈ యొక్క సంవత్సరం క్రిస్మస్లో మీ అందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం వింటున్న నా సహోదరి సహోదరులారా, తల్లులారా, మా పరిచయ నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. రోజు వాక్యం వింటున్నారని మరి మేము నమ్ముతున్నాము. అనుదినము దేవునితోనే కార్యక్రమం చూస్తున్నాం. బిడ్డలారా, మీకు అందరికీ వందనాలు. మరి భారంగా మా కొరకు కూడా ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అమ్మగారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో తండ్రి, మీ దాసుని ప్రభువా, కొన్ని నిమిషములు మీరు వాడుకుని చక్కటి వర్తమానాన్ని మాకు అనుగ్రహించినారు. దేవానికి స్తోత్రాలు. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, నిత్యుడకు తండ్రివి, బలవంతుడైన దేవానికి వందనాలు నాయన. నా ప్రియమైన తండ్రి, చీకటిలో కూర్చుండినటువంటి ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. అవును నాయన, చీకటి, పాపము మనిషి జీవితంలో నెమ్మది లేకుండా చేస్తూ ఉంది. హృదయశాంతి కొరకు మనుషులు రకరకాల విధి విధానాలను అనుసరించి నడుస్తున్నారు. కానీ రక్షకుడు మాత్రమే పాపము నుంచి, శాపం నుంచి, నరకం నుండి తప్పించుటకు సమర్థుడు యేసు మాత్రమే అనేటువంటి సత్యాన్ని ప్రజలు గ్రహించలేకపోతున్నారు. వెలుగు లోకములో ప్రకాశించుచున్నది, కానీ ప్రజలు లోకంలో ఉన్న వెలుగును గ్రహింపలేకపోతున్నారు. సాతానుడు ఒక మనిషిని నాశనం చేయాలి అంటే మొట్టమొదటిగా చేసినటువంటి కార్యం అతనికి కనులకు గుడ్డితనాన్ని కలుగు చేస్తాడు. ఆత్మీయ నేత్రాలు మూయబడి ఉన్నాయి. ఆత్మీయ నేత్రాలు గుడ్డితనంలో ఉన్నాయి కాబట్టి ఏమాత్రము దేవుని కార్యాలను, దేవుని శక్తిని ఎరగలేకపోతున్నారు, గుర్తించలేకపోతున్నారు నాయన. నా ప్రియమైన తండ్రి, అయినప్పటికీ కూడా మీరు ప్రజల వైపు మీరు రెండు చేతులు చాచి అవిధేయులై ఎదురడే ప్రజల కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. రక్షణ ఇస్తాను రండి, పాపం నుంచి, శాపం నుంచి, దుఃఖం నుంచి, బాధల నుంచి, నిరాశ నిస్పృహల నుంచి, మరణ వేదల నుంచి, వ్యాధి బాధల నుంచి విడిపిస్తాను రండి అని మీరు ఆహ్వానిస్తున్నారు. దేవా, మీ ప్రేమకై నీకు స్తోత్రములు నాయన. అవిధేయతతో తెగిపినటువంటి బంధాన్ని తిరిగి తండ్రితో ఐక్యపరచడానికి, పరలోకానికి మమ్మల్ని అందరినీ చేర్చే దారిలాగా, మార్గంలాగా మీరు వచ్చి ఉన్నారు. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవమై ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. కాబట్టి మీలో ఉన్న జీవమును ప్రజలకు ఇవ్వడానికి, బలవంతులుగా మీరు చేయడానికి, బలహీనులకు ఊతం ఇవ్వడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. దైవ సేవకుల ద్వారా, సువార్త ద్వారా ఎంతమంది ఎన్ని అద్భుతాలు చూసినా కూడా జీవితాలు మార్చుకోలేకపోతున్నారు నాయన. దయచేసి తండ్రి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నీ రాకడ తండ్రి. నీవు లోకానికి రావడం గొప్ప శుభవర్తమానమై ఉన్నది. గ్రహించి ప్రజలు రక్షణ పొందుటకు సహాయం చేయండి. వారి ఆత్మీయ నేత్రాలకు కలిగిన గుడ్డితనం నుంచి ప్రజలకు విడుదల దయచేయండి. రక్షించబడిన వారు ఆత్మలో బలవంతులై వెలుగు వలె అనేకులని నీ వద్దకు చేర్చుటకు మీరే కృప చూపించండి. నా ప్రార్థన ఆలకించండి. మీ దాసుడు చెప్పినటువంటి వర్తమానం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో ఫలించుటకు మీకు కృప చూపించమని నజరేయుడిని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.